మనం ప్రపంచంలోకి వచ్చాం, సంసారంలోకి వచ్చాం. ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ సంసారం ఎలా ఉంటుంది, ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఈ సంసారం ఎలా ఉంటుందంటే ఎవరి గోల వాళ్ళది, మన గోల మంది. చెప్పండి కొడతాం మన గోల. మన గోల ఏంటి? ధ్యానమే. ఇది మన గోల. కౌరవుల గోల కౌరవులది, పాండవుల గోల పాండవులది, కృష్ణుడి గోల కృష్ణుడిది, ధృతరాష్ట్రుడి గోల ధృతరాష్ట్రుడిది. ఎవరి గోల వాళ్ళది. ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రులానే ఉంటాడు, కౌరవులు కౌరవుల్లానే ఉంటారు, పాండవులు పాండవులానే ఉంటారు, కృష్ణుడు కృష్ణుడిలానే ఉంటాడు, మనం మనలానే ఉంటాము. ఎవరి గోల వాళ్ళది. దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగేస్తూనే ఉంటాడు, కృష్ణుడు చీర ఇస్తూనే ఉంటాడు. ధర్మరాజు ధర్మంలోనే ఉంటాడు, జూదం ఆడుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు జూదం పిలిచినా వెంటనే వచ్చేస్తాడు ధర్మరాజు, పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం, ఆయనకి జూదం అంటే. ఆయన గోల అయింది. ఇక ధర్మరాజు యొక్క సోదరులకు ధర్మరాజే కావాలి. మా అన్నగారు ఏమైనా సరే మీ అన్నగారితోనే ఉంటాం మేము. వాళ్ళకి ఎప్పుడు అన్నగారు గోలే. అన్నగారు జూదగారైనా జూదగారితోనే ఉంటాము. అన్నగారు అడిగిపోతే మేము కూడా అడిగిపోతాము. అన్నగారు యుద్ధం చేస్తే మేము యుద్ధం చేస్తాము. అన్నగారు యుద్ధం వద్దంటే మేము యుద్ధం చేయము. ఇంకా కృష్ణుడి గోల్ ఏమిటి? అరే నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మరా అని చెప్తూనే ఉంటాడు. ఒకటే గోల కృష్ణుడిది. కృష్ణుడి గోల కృష్ణుడిది. అసలు నువ్వు దేహమే కాదురా, నువ్వు ఆత్మరా, నువ్వు భగవంతుడు రా అంటుంటాడు. పొద్దుగూకులో ఒకటే పని కృష్ణుడికి. ఆయన కౌరవుల పక్షాన్ని కాదు, పాండవుల పక్షాన్ని కాదు, ఎవరి పక్షాన యుద్ధం చేయడు. చేస్తాడా? రథం నడుపుతాడంతే, కానీ యుద్ధం చేయడు. ఎవరి పక్షాన లేడు. అందరు చూస్తుంటే చూస్తూ ఉంటాడు. అశ్వత్థామ పంచపాండవులను చిన్న చిన్న పిల్లల్ని నరుకుతుంటే చూస్తూ ఉన్నాడు. అవునా? కాపాడా? చిన్న పిల్లల్ని కాపాడా? శ్రీకృష్ణుడు కాపాడాడు, భగవంతుడు కాపాడాడు. డ్రామా చూస్తుంటాడు, ఎవడు పుట్టాడు ఎవడు చచ్చాడని చెప్పేసి. శ్రీకృష్ణుడు రక్షకుడు కాదు, భక్షకుడు కాదు, రక్షకుడు కాదు. ఆయన ఒక భగవంతుడు. ఈ భగవంతుడు ఏం చేస్తుంటాడు? డ్రామా చూస్తుంటాడు. అవునా? ఎవరికైనా ఏదైనా ఇస్తాడేంటి? ఎక్సెప్షనల్ కేసులో ద్రౌపదికి ఇస్తాడు అంతే. చాలా ఎక్సెప్షనల్ కేసెస్. ఆ ద్రౌపదికి ఆ బట్టలు రావాలంటే ఆవిడ ఎన్నో జన్మలు ధ్యానం చేస్తే కానీ ఆవిడ రాలేదు. అది ఈ జన్మలో వచ్చింది కాదు, ఎన్నో జన్మల లెక్క ఉంటుంది కృష్ణుడి దగ్గర. ఒక జన్మ లెక్క ఉండదు, ఎన్నో జన్మలు లెక్క వేసుకుంటే అప్పుడు కృష్ణుడి దగ్గర ఒక చిన్న బట్ట దొరుకుతుంది. కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు, 5 ఊళ్ళు ఇవ్వమన్నా అడిగాడు. ఇచ్చాడా వాడు? ఇచ్చాడా? 5 ఊళ్ళు ఇస్తే వాడికి సొమ్ము ఏం పోతుంది? కానీ వాడి సొమ్ము పోతుంది వాడికి. సూది మోపినంత జాగా కూడా ఇవ్వను అన్నాడు. దుర్యోధన గోల దుర్యోధనుడిది. ఆ కౌరవులు 100 మంది సోదరులు దుర్యోధనుడు ఏం చెప్తే అది చేస్తారు. ఇటు పాండవులు 4, ధర్మరాజు ఏం చెప్తారో అది చేస్తారు. ఆ 99 మంది కౌరవులు దుర్యోధనుడు ఏం చెప్తే అది చేస్తారు. ప్రాణాలు ఇవ్వంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. నువ్వేం చెప్తే అది చేస్తామంటారు వాళ్ళు. దుర్యోధనుడు ఏం చెప్పాడు? సూది మోపినంత జాగా కూడా ఇవ్వను అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వడు. ఈ ప్రపంచం అంతా ఎవడి గోల వాడిది, గుర్తుంచుకోండి.
మన గోలేంటి, అరే మాంసం తినద్రా చంపద్రా అని చెప్తూనే ఉంటాం. వాళ్ళ గోలేంటి, మేము మాంసమే తింటాం అంటారు. మేము చేపలనే పట్టుకుంటాం, ఎద్దులనే తింటాం, ఒంటెలనే తింటాం, ఏనుగులనే తింటాం అంటారు. ఎవడిష్టం వాడిది. మనం ఏం చెప్తాం, ధ్యానం చేయబోయి పిరమిడ్ కట్టబోయి అంటాం. ప్రపంచంతో కరోనా ఉంది, మన దగ్గర ఏముంది? కరోనా ఉందా? మన దగ్గర ఏముంది? ధ్యానం ఉంది. మన గోళ మందే. ప్రపంచం అంతా కరోనా పట్టుకుంటుంది, వాడి గోళ వాడిది. వాడు కరోనా అంటే గజ్జ గజ్జ వణుకుతున్నాడు. మనకేమైనా వణుకుందా? మనకి తొణకడం లేదు, బెండకడం లేదు. మన గోళ మంది ధ్యానమే ధ్యానం, 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 ధ్యానమే. చెప్పట్లే 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 చెప్పట్లే, ఇదే మన గోళ. ఈ అబ్బాయి గోళ ఏంటి? ఇప్పుడు పిరమిడ్ కడుతూనే ఉంటాడు. ఎక్కడెక్కడ పిరమిడ్ కట్టాలని చూస్తుంటాడు ఈ అబ్బాయి. మన దసరా, మన ఉగాది గోళ బాగుందా? నందాప్రసాద్, నీ గోళ ఏమిటాయా? అందరు గోల వినడం నా గోల సార్. మీరు అందరూ పక్క మనసుల్లో వాళ్ళు అనుకున్నది చెప్పడం ఈ మధ్యన చాలామందికి వచ్చింది సార్. ఆత్మల్లో అనుకున్నది కూడా మీరు చెప్పేస్తున్నారు సార్.